యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే గౌటీ ఆర్థరైటిస్ అనే సమస్య వస్తుంది. ఇది మనం గుర్తించడానికి ఈజీగా ఉండేదంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి కాలు బొటన వేలికి దగ్గర నొప్పి స్టార్ట్ అవుతుంది. ఇది ఎలా అంటే ముందు రోజు నాన్ వెజ్ ఎక్కువ తిన్నప్పుడు కానీ, ఏదైనా హెవీ ఆల్కహాల్ ఇంటేక్ ఉన్నప్పుడు కానీ కొన్నిసార్లు బయటపడే అవకాశం ఉంటుంది. యూరిక్ యాసిడ్ మెటబాలిజం ఎలా ఉంటుంది అంటే మన బాడీలో ప్రొడక్షన్ ఎక్కువగా ఉండడం కానీ, లేదంటే ప్రొడ్యూస్ అయిన దాన్ని బయటికి పంపించే విధానం సరిగ్గా లేకపోవడం కానీ, ఈ రెండింటి వల్ల బాడీలో యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతుంది. దీన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవడానికి వేరియస్ కైండ్స్ ఆఫ్ మెడికేషన్స్ ఉన్నాయి. అలాగే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే రెడ్ మీట్ తినడం. రెడ్ మీట్ అంటే మటన్ కానీ, ఫిష్ కానీ, బీఫ్ కానీ, ఎనీ అదర్ రెడ్ మీట్ సంబంధించినవి తినడం కానీ, హై ప్రోటీన్ ఇంటేక్ కానీ, ఆల్కహాల్ ఇంటేక్ కానీ ఇట్లాంటివి తగ్గించుకుంటే త్రూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ద్వారా కూడా మినిమల్ మెడికేషన్ ద్వారా కూడా యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్ని కంట్రోల్లో పెట్టుకోగలం. యూరిక్ యాసిడ్ మనకు పెరిగినప్పుడు మల్టిపుల్ జాయింట్స్లో పెయిన్స్ అనిపిస్తుంది. చాలా వరకు స్పెసిఫిక్గా కాలు బొటనవేలు దగ్గర నుంచే నొప్పి స్టార్ట్ అవుతుంది. ఈ జాయింట్ పెయిన్స్ అనేవి యూజువల్గా చిన్న చిన్న జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగని పెద్ద జాయింట్ పెయిన్స్ ఉండవు అని కాదు, ఉంటాయి. కానీ స్టార్టింగ్ సిమ్టమ్ మాత్రం స్మాల్ జాయింట్ పెయిన్స్. ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు కాసేపు జాయింట్స్ అన్నీ, చేతులు కాళ్ళు అన్నీ స్టిఫ్గా అనిపించడం, కొంచెం స్వెల్లింగ్ వచ్చినట్టు ఉండడం, ఇలాంటివన్నీ యూరిక్ యాసిడ్ ఎదుగుదల లక్షణాలు.